హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఇదొచ్చేసి ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా పొద్దున్నే లేవంగానే ఇల్లు, వాకిళ్ళు, గుమ్మాలు అన్నీ ఊడ్చేసుకొని మార్నింగ్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు నాకు అసలు చాలా పనులున్నాయండి. ఇంకా ఇవాళతో మాకు మైల్ అయితే అయిపోతుందనమాట. సో, ఇంకా ఆ మైలుకి సంబంధించిన పనులన్నీ చేసుకోవాలి. అలాగే ఇంటిని శుద్ధి అవన్నీ చేసుకోవాలి కదా! సో, అందుకని చెప్పి చాలా పనైతే ఉంది ఈరోజు. ఇంకా లేచిన దగ్గర నుంచి ఈరోజు హడావిడిగానే ఉంది. ఇంకా మార్నింగ్ జ్యూస్ చేసి అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా వేసి భవిష్యాన్ని అయితే స్కూల్కి పంపించేసినాక ఇవన్నీ పనులు చేసుకోవాలి. ఇంకా సో జ్యూస్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా భవిష్యకి ఇచ్చేసి నేను తను ఇద్దరు అయితే తాగేసి తనకి ఇంకా ఈరోజు హెడ్ బాత్ అయితే చేయించాను. ఇంకా మేము కూడా ఈరోజు హెడ్ బాతేనండి అందరము. ఇంకా తనకి హెడ్ బాత్ చేయించేసి టిఫిన్ కూడా పెట్టేస్తాను. జ్యూస్ చేసినాక ఈ పల్పు ఉంది కదా, ఈ పల్పుని వేస్ట్ చేయకుండా నేనైతే ఇవాళ ఇడ్లీ పిండిలో వేసి మొత్తం మిక్స్ చేసేసాను అనమాట. ఇంకా వీటితోనే ఇడ్లీ అయితే వేసాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కాస్త ఉండలుగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే కనుక అది కూడా మనకి బాగా కలుస్తుంది పిండిలోకి. ఇంక ఇలా కలిపేసి సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా ఆ పల్పుని వేస్ట్ చేయకుండా ఇడ్లీలో కనుక వేసుకున్నట్లయితే అవి కూడా హెల్త్కి మంచిది అనమాట. సో ఇంకా ఇలా వేసేసి ఇడ్లీలు పొయ్యి మీద పెట్టేసి ఇంకా భవిష్యాన్ని స్నానం అయితే తీసుకెళ్ళాను. తనకి ఇంకా స్నానం చేయించేసి రెడీ చేసేసి ఇడ్లీ అయితే పెట్టాలన్నమాట. ఇంకా గిన్నెలు అవి కూడా చాలా ఉన్నాయండి. అసలు ఎంత పని ఉందో ఈరోజు. ఇదంతా ఎప్పటికవుతుందో ఏమో కానీ ఒక్కదాన్నే చేసుకోవాలన్నమాట. అసలు చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో రాత్రి నుంచి. ఇంకా దుప్పట్లో ఇవన్నీ కూడా ఈరోజు ఉతకాలి కదా, సో చూసారు కదా, ఇడ్లీ చక్కగా ఉడికిపోయింది. ఇడ్లీ చాలా సాఫ్ట్గా పెద్దగా దూదుల్లాగా ఉన్నాయండి. ఇవి కూడా ఇలా వేసి కలుపుకున్నా కూడా. ఇంకా ఈరోజు చట్నీ ఏం చేయలేదు. నా దగ్గర మునగాకు, కరివేపాకు, కారపొడి ఉంది కదా, సో అదైతే వేసి నెయ్యి వేసి తనకైతే ఇచ్చేసాను. ఇంకా దుప్పట్లు ఇవాళ చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంకా వేడి నీళ్ళు అయితే కాచాను అనమాట దుప్పట్లకి. సో కాచేసి అందులో అయితే కొంతసేపు నానబెట్టేశాను. ఇంకా భవిష్యాన్ని స్కూల్కి పంపించినాక స్లోగా చేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా గిన్నెలు అవి చాలా ఉన్నాయి కదా, ఈ గిన్నెలన్నీ కూడా నీట్గా కడిగేసుకుని ఆ తర్వాత గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా కడగాలన్నమాట. అసలు ఇవాళ బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా ఉందండి. ఇవన్నీ చేశాను కదా, అందుకో ఏమో కానీ విపరీతంగా బ్యాక్ పెయిన్ అనమాట. ఇంకా తప్పదు కదా, ఇలాంటప్పుడు ఒకే రోజు అన్నీ చేసుకోవాలి కదా, ఇంకా తప్పదు కదా. ఇంకా గ్యాస్ పొయ్యి ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుని అన్నీ తుడిచేసుకుని ఎక్కడక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా మా వారేమో లోపల మాప్ నేను పెడతానులే, నువ్వు బయట మొత్తం కడిగేసేయి అన్నారు. ఇంకా ఆయనేమో గదులన్నీ కూడా మాప్ పెట్టుకొచ్చేసారు. నేను బయట అరుగులు ఇవన్నీ కూడా నీట్గా కడిగేసాను అనమాట. ఇంకా కడిగేసి నేను కూడా స్నానానికి నీళ్ళు పెట్టుకుందామని చెప్పి స్నానం చేద్దామని నీళ్ళు పెట్టుకున్నానండి. గ్యాస్ అయితే అయిపోయింది. అసలు మా వారికి ఎప్పటి నుంచో చెప్తున్నాను గ్యాస్ సిలిండర్ తీసుకురండి అని చెప్పి. ఆయనేమో రేపు తీసుకొస్తా ఎల్లుండి తీసుకొస్తా అంటున్నారు కానీ తీసుకురాలేదు. ఇంకా సిలిండర్ అయిపోయింది. ఇంకా భవిష్యత్తుకి లంచ్ కూడా ప్రిపేర్ చేయలేదు. ఇంకేం చేయాలా అనుకుంటే ఇంకా సరే మార్నింగ్ వేసినవి అయితే ఇడ్లీలు ఉన్నాయి. ఇంకా తనకి ఆ ఇడ్లీలు అయితే ప్యాక్ చేసేసాను అనమాట లంచ్ బాక్స్లోకి. పైన కారపొడి జల్లేసి నెయ్యి కూడా అలా వేసేసాను. ఇంకా తనకి లంచ్ బాక్స్ ఇచ్చేసాం. మాకేమో ఈరోజు రిసెప్షన్ ఫంక్షన్ ఉందండి, సో దానికి వెళ్తాము. ఇంకా తనకైతే ఇలా లంచ్ బాక్స్లోకి నేను ఇడ్లీలు పెట్టేసి కారపొడి వేసి ఇచ్చేసాను. ఎప్పుడు ఇలా చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం. తను ఎలా రియాక్ట్ అవుద్దో ఏమో నాకు కూడా తెలీదు. బాయ్.